ఈవేళ మా ఇంట్లో పూజ అనంత పద్మనాభ వ్రతం అయితే పూజ అయిందండి. ఈ స్వామి వారికి ఇష్టమైనది దేవుడికి మహానైవేద్యం అప్పాలు అయితే పెట్టాలి. మహానైవేద్యం తర్వాత పెడతాను, ముందర అప్పాలు అయితే పూజ కానిచ్చేసాను. ఈవేళ మా ఇంట్లో అనంత పద్మనాభ వ్రతం అన్నాం కదండి. దేవుడిని అయితే ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూశారు కదా, ఈ విధంగా అయితే నేను పెడతాను. ఒక్కొక్కళ్ళ ఆచారాలు ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటాయి. ఇవన్నీ పెట్టి పూజ అయితే మాత్రం ప్రారంభించేస్తాను. ఇవి చూశారు కదా, ఇవి దేవుడివి గంగాజలంలా మొత్తం ఈ పూజ వేరే ఉంటుంది, కలశం పూజ వేరే ఉంటుంది, తోరాల పూజ వేరే ఉంటుంది. ఈ విధంగా అయితే ఇంకా వినాయకుడిని ప్రిపేర్ చేయలేదు. మనం పూజ చేసే ముందర అయితేనే వినాయకుడిని మనం చేసి పెట్టుకోవాలండి. అప్పటిదాకా ఇలా పసుపు ముద్దలా పెడతానంతే. పూజ చేసేటప్పుడైతే వినాయకుడిని చేస్తాను అనమాట. ఈ విధంగా పూజ అయితే నేను ప్రారంభించేస్తాను. కొంచెం పూజ చేయడానికి టైం తీసుకుంటుంది. పువ్వులన్నీ చూశారు కదా ఎంత బాగున్నాయోనో. ఈ పువ్వులన్నీ కూడా ఒక్క అరగంటలో దేవుడికే వెళ్ళిపోతాయి. దేవుడికి కొంచెం దీపం అయితే వేస్తున్నాను. ఆవు నెయ్యి అయితే ఆవు నెయ్యి, మామూలు నూనె అయితే నూనె. ఏది దేవుడు మనం వెలిగించుకోవడమే ప్రధానం అండి. ఇది అది అని చెప్తూ ఉంటారు, అయితే ఏది ఫాలో అవ్వక్కర్లేదు. మనకి స్తోమత, మన ఏది చెయ్యాలో మనం అదే చేసుకుంటాం అనమాట. అష్టలక్ష్మి చెంబు పెట్టాను. ముందర వినాయకుడు అయితే నాకు ఉన్నట్టుగా అలా విధంగా కొనుక్కున్నాను అంతే, అంతకుమించి ఇలా ఉండాలని కాదు. ఈ విధంగా పూజ అయితే నేను ప్రారంభించేస్తాను. ముందు మనం చేసుకునేటప్పుడు నిత్యం దేవుడిని అయితే ముందర పూజ చేసుకోవాలండి. ఆ తర్వాతే ఇక్కడ దేవుడి దగ్గరికి నేను వస్తాను అనమాట. ఈ విధంగా పూజ అయితే నేను ప్రారంభించేస్తున్నాను. ముందరే కొంచెం అప్పాలు అవి చేసి నేను నైవేద్యం పెట్టేసుకున్నాను. నైవేద్యం పెడతాను, అందుకని ముందర చేసుకుని పెట్టుకున్నాను అనమాట. పూజ అయిన తర్వాత కొంచెం నీరసం వస్తుంది, అందుకని అది చేసే టైం అయితే మనకు ఉండదు. కాబట్టి ముందర పెద్ద పని చేసేసుకున్న తర్వాత వంట పని అది అప్పుడు దేవుడి దగ్గర ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కథ వింటుంటే అనంత పద్మనాభుడిని మనం దర్శించుకోవాలంటే ఎన్నెన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయో తెలుసా, ఈ కథలో ఉంటుందండి. వింటే నిజంగా అర్థమవుతుంది. కథ వినాలి అంటే చాలా టైం పెడుతుంది, నేను పెడదామంటేను. అయితే ఎప్పుడైనా ఎవరికైనా అర్థమవుతుంది వింటే. ప్లస్ నేను మామూలు పూజ అయితే ఈ విధంగా చేసేసుకున్నాను. ఇదండి ఎప్పుడు మా అత్తగారు తర్వాత నేను చేసుకోవాలి. మా అత్తగారు లేరు కాబట్టి ఈ పూజ ఆవిడ 14 ఏళ్ళు కూడా చేసేసారు. అయినా సరే నేను కంటిన్యూషన్ చేస్తూ ఈ పూజ వస్తున్నాను మానకుండా. ఇంకా అలా అలవాటు అయిపోయిందండి. ఎప్పుడు మనకు ఆచారాలు ఆనమైతే 14 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంక అక్కర్లేదు అని అనుకుంటారు. దేవుడి విషయంలో మనం ఎందుకండి ఎవరి జోలికి వెళ్ళకపోయినా దేవుడి జోలికి వెళ్ళి మనం పూజ చేస్తే ఆ పూజ ఫలితం ఎక్కడికి కూడా పోదని తెలుసు కదా అందరికీ. ఈ విధంగా నా పూజ మహానైవేద్యం